సార్ నమస్తే అండి. సోషల్ మీడియా మొత్తం కూడా రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు చాలా బాగా జరిగాయి. అవును. జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ అందరూ విపరీతంగా విషెస్ చెప్పి పెద్ద స్టార్స్ సైతం హాలీవుడ్ వాళ్ళు సైతం కూడా చెప్తున్నారు. అయితే మన అల్లు అర్జున్ గారు సొంత బావ అయిన అల్లు అర్జున్ గారు మాత్రం విషెస్ చెప్పలేదు. ప్రతి సంవత్సరం చెప్పే వ్యక్తి ఈ సంవత్సరం ఎందుకు చెప్పాల? అంటే మెగా వర్సెస్ అల్లు గొడవలు నిజమేనా? అలాగే అనిపిస్తుంది కదా. వాస్తవంగా చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రామ్ చరణ్ గారికి కానీ అల్లు ఫ్యామిలీ పట్ల ఎలాంటి ద్వేషభావం ఉండదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో అల్లు అర్జున్ వాళ్ళని దూరం పెట్టాడు తప్ప వీళ్ళు ఎప్పుడు దూరం పెట్టలేదు. ప్రతి సందర్భంలో కూడా ప్రతి రాజకీయ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిలాగా ఎన్టీఆర్ గారిలాగా మహేష్ బాబులాగా నేను పెద్ద హీరోని కాకపోవచ్చు, నాకంటే పెద్ద హీరోలు వాళ్ళు అని వాళ్ళని ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు. అల్లు అర్జున్ ఎప్పుడు తప్పించలేదు ఈ విషయంలో. కానీ అల్లు అర్జున్ గారే ప్రతి విషయంలో కూడా వీళ్ళని దూరం పెడుతూ మరి కొంచెం అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ అయ్యే కొద్దీ ఆయనకి అది పెరుగుతుందంటారా? ఆయనే బాస్ అనే ఫీలింగ్ వస్తుందంటారా ఆయనకి? ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా కుటుంబంలో ఒక మనిషే కదా. ఆ స్టార్స్ అన్నీ పక్కన పెట్టాలి, వేరే వాళ్ళ దగ్గర చూపించాలి. ఆ స్టార్స్, ఆ ఇగో, ఆ స్వార్థం అలాంటి కుటుంబాల్లో చూపించకూడదు. ఇవాళ కాకపోతే రేపైనా కలవక తప్పదు. నీ అవసరం వాళ్ళకుంటుంది, వాళ్ళ అవసరం నీకుంటుంది. అంతే తప్ప ఇలాగ ఇగోలు పోయి ఒక కలిసికట్టుగా ఉన్నటువంటి కుటుంబంలో శిక్షలు ఉన్నాయని లేకపోతే వీళ్ళు విడిపోయారా అని చెప్పించుకునే రీతిలో ప్రవర్తన ఉండకూడదు. నువ్వేనా పైనుంచి ఏం దిగిరాలేదు కదా పాన్ ఇండియా స్టార్ అయితే. విషయం చెప్పడానికి ఏమైంది? నీకు అందరూ చెప్పారు కదా విశేషం. అలాగే రాత్రి చరణ్ గారు కూడా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు పార్టీ ఇచ్చారు, దానికి ఆయన హాజరు కూడా అవ్వలేదు. మరి అతను మరి ఎలా అహంకరిస్తుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఖచ్చితంగా దూరం పెట్టేస్తారు.